ఓం శాంతి. సమర్థ స్వరూపుల గురించి తెలుసుకుంటున్నాం కదా. ఉమ్, ఇంకా మనం తెలుసుకుందాము మహావాక్యాలు. ఉమ్, ఇప్పుడు మీ సమర్థ స్వరూపం ద్వారా ఇతరులను కూడా సమర్థులుగా తయారు చేసే సమయం ఇది. స్వయంలోని వ్యర్థం సమాప్తి చేయండి. ధైర్యం ఉంది కదా, మరి మీ ధైర్యం కూడా గొప్పగా ఉంది కదా. గొప్ప సంకల్పాలు చేసేవారు కదా, బలహీన సంకల్పాలు చేసేవారు కాదు. సంకల్పం చేయగానే జరిగిపోవాలి, అప్పుడే గొప్ప సంకల్పం అని అనబడుతుంది. ఇటువంటి ఉన్నతమైన ఆత్మలే కదా మీరు. మాయాశక్తి ఉన్నవారు ప్రభుత్వాన్ని సవాల్ చేస్తున్నారు, మరి ఈశ్వర శక్తి ఉన్న మీరు మాయని సవాల్ చేస్తున్నారు. మాయని సవాల్ చేసేవారు కాదా, గాబర పడేవారు కాదు కదా. మీరు ఎంత గొప్ప భావన కలిగిన వారు. భావన కారణంగా భావనకు ఫలితం సహజంగా లభిస్తుంది. భావన ద్వారా గొప్ప ఫలితాన్ని తీసుకునేవారు. అందుకు సదా సంతోషంలో నాట్యం చేస్తుంటారు. సంతోషమైన ఫలితాన్ని పొందే అదృష్ట ఆత్మలు మీరు. కావున మీరు గొప్పవారు కదా. అడుగుతున్నారు పరమాత్మ, మీరు గొప్పవారు కదా. మీ సంకల్పం గొప్పది, మీ కర్మలు గొప్పవి, సేవ గొప్పది, అన్నిట్లో గొప్పగా ఉన్నారు. మహానదులు సంగమం మహాసాగరంలో పరమాత్మతో జరిగింది. అందుకు కలియక సభకు వచ్చారు. ఈరోజు ఈ సభలో పండుగ కూడా జరుపుకోవాలి కదా. మంచిది. ఇటువంటి సదా సమర్థులు సదా ప్రతి మహావాక్యానికి స్వరూపులుగా అయ్యేవారికి, బహుకాలపు సమర్థులకు ఆత్మలను సమర్థవంతులుగా చేసి బాబ్దాదా సర్వ సమర్థ ప్రియస్మృతులు మరియు నమస్తే. మీరందరూ నిర్భయులుగా ఉన్నారా? ఎందుకంటే మీరు సదా మీకు ఎవరితోని వైరం లేదు. ఆత్మల అందరి పట్ల సోదరత్వ శుభభావన శుభకామన ఉంది. ఇటువంటి శుభభావన శుభకామన కలిగిన వారు నిర్భయంగా ఉంటారు, భయపడరు. స్వయం యోగయుక్త స్థితిలో ఉంటే ఎటువంటి పరిస్థితిలోనైనా తప్పకుండా సురక్షితంగా ఉంటారు. ఎప్పుడైతే యోగ స్థితిలో ఉంటామో అప్పుడు మరి సదా సురక్షితంగా ఉండేవారే కదా. బాబా చతుర్ఛాయలు ఉండేవారు సదా సురక్షితంగా ఉంటారు. చతుర్ఛాయ నుండి బయటకు వస్తే మళ్ళీ భయంగా ఉంటుంది కదా. చతుర్ఛాయ కింద నిర్భయంగా ఉంటారు. ఎవరు ఏం చేసినా కానీ బాబా స్మృతి అన్నది ఒక్క కోట వంటిది. ఎలా అయితే కోట లోపలికి ఎవరు రాలేరో అలాగే స్మృతి అనే కోట లోపల సురక్షితంగా ఉంటారు. అలజడిలో కూడా స్థిరంగా ఉంటారు. గాబరా పడేవారు కాదు. ప్రపంచ అల్లర్లను ఇప్పుడు ఇంకా మీరు ఏమి చేయలేదు. ఇది రిహార్సల్ మాత్రమే. రియల్గా జరిగేది ఇంకా ఉంది. దృఢంగా అవ్వడానికి రిహార్సల్ చేయడం జరుగుతుంది. మరి పక్కా అయ్యారా? ధైర్యవంతులుగా ఉన్నారా? బాబాపై ప్రేమ ఉన్న కారణంగా ఎన్ని సమస్యలున్నా మధువనానికి అయితే చేరుకున్నారు కదా. సమస్య విజయులుగా అయ్యారు. ప్రేమ నిర్విఘ్నంగా అయ్యే శక్తిని ఇస్తుంది. కేవలం నా బాబా అన్న మంత్రం గుర్తుంటే చాలు. ఆ ఒక్కటి గుర్తున్నా కానీ సదా సురక్షితంగా ఉంటారు. సదా స్వయాన్ని దృఢమైన నిశ్చలమైన ఆత్మలుగా భావిస్తారా? ఏ విధమైన అలజడి దృఢమైన నిశ్చల స్థితిలో విఘ్నం వేయకూడదు. ఇటువంటి విఘ్న వినాశక దృఢమైన నిశ్చలమైన ఆత్మలుగా అయ్యారా? విఘ్న వినాశక ఆత్మలు విఘ్నాలను విఘ్నాలుగా కాక ఆటగా భావించి దాటుతారు. ఆటలో సదా ఆనందం ఉంటుంది కదా. అడుగుతున్నారు పరమాత్మ. ఏదైనా పరిస్థితిని దాటడానికి ఆడుకోవడానికి తేడా ఉంది కదా. ఒకవేళ విఘ్న వినాశక ఆత్మలుగా ఉన్నట్లయితే పరిస్థితి ఆట సమానంగా అనిపిస్తుంది. పర్వతం వంటి పరిస్థితి కూడా ఆవగింజలా అనిపిస్తుంది. ఇటువంటి విఘ్న వినాశకులుగా ఉన్నారు కదా.
గాబరా పడేవారు కాదు కదా! జ్ఞాని ఆత్మలకి ఇవన్నీ జరుగుతాయని ముందుగానే తెలుసు. ముందుగానే తెలిసినప్పుడు ఏ విషయం పెద్ద విషయంగా అనిపించదు. అకస్మాత్తుగా ఏదైనా జరిగినప్పుడు చిన్న విషయం కూడా పెద్ద విషయంగా కనిపిస్తుంది. కానీ మీరందరూ నాలెడ్జబుల్ ఆత్మలే కదా! హ్మ్. అసలైతే నాలెడ్జబుల్ ఆత్మలే. కానీ పరిస్థితుల సమయంలో నాలెడ్జబుల్ స్థితిని మర్చిపోకూడదు. అనేక సార్లు జరిగింది. ఇప్పుడు కేవలం రిపీట్ అవుతుంది. ఎప్పుడైతే నథింగ్ న్యూ అని తెలుస్తుందో అప్పుడు అన్నీ సహజంగా కనిపిస్తాయి. మీరందరూ కోటలోని దృఢమైన ఇటుకలు వంటి వారు. ఒక్కొక్క ఇటుకను దాని మహత్వం ఉంది. ఒక్క ఇటుక కదిలినా కానీ గోడ మొత్తాన్ని కదిలించేస్తుంది. మరి మీరు స్థిరమైన ఇటుకలే కదా! ఎవరు ఎంతగా కదిలించాలని ప్రయత్నించినా కానీ కదిలించేవారు కదిలిపోవాలి కానీ మీరు మాత్రం కదలకూడదు. అటువంటి అచల ఆత్మలకు, విఘ్న వినాశక ఆత్మలకు బాప్దాద ప్రతిరోజు అభినందనలు తెలుపుతారు. అటువంటి పిల్లలే బాప్దాద అభినందనలకు అధికారులు. ఇటువంటి అచలమైన, నిశ్చలమైన పిల్లలను చూసి బాబా మరి పూర్తి పరివారము హర్షిస్తుంది. సమర్థ సంకల్పాల గురించి ఎంతవరకు మనం తెలుసుకున్నాం కదా! మిస్ అవ్వద్దు. మొత్తం ఇవన్నీ చూడండి. అన్నీ కూడా వినండి. మిస్ అవ్వద్దు. అప్పుడు సమర్థంగా